హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. 2022 జనవరి 1వ తేదీ 2వ తేదీలోకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. మొదటి ప్రశ్న, ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ గ్రామ్ ఉజాలా కార్యక్రమాన్ని అమలు చేస్తుంది? ఆప్షన్ ఏ విద్యుత్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఏ విద్యుత్ మంత్రిత్వ శాఖ. గ్రామ ఉజాలా పథకం అనేది కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన పథకం. కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్ పనిచేసే ప్రకాశించే బల్బులకు బదులుగా ఒక్కో బల్బుకు INR 10 చొప్పున 3 సంవత్సరాల హామీతో అధిక నాణ్యత గల LED బల్బులను అందిస్తోంది. ఇటీవల CESL ప్రాజెక్ట్ కోటి గ్రామ్ ఉజాలా కార్యక్రమం కింద 50 లక్షల LED బల్బులను పంపిణీ చేయడంలో గొప్ప మైలురాయిని సాధించింది. మరొక ప్రశ్న, ఏ ఆసియా దేశం ఇటీవల తన జాతీయ భద్రతా విధానాన్ని ఆవిష్కరించింది? ఆప్షన్ ఏ శ్రీలంక, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి బంగ్లాదేశ్. ఆన్సర్ బి పాకిస్తాన్. పాకిస్తాన్ కేబినెట్ దేశం యొక్క మొట్టమొదటి జాతీయ భద్రతా విధానాన్ని ఆమోదించింది. ఇది ఆర్థిక పురోగతి, జాతీయ భద్రతకు కేంద్రంగా ఉండాలని నొక్కి చెప్పింది. అత్యున్నత అధికార జాతీయ భద్రతా కమిటీ ఆమోదించిన పత్రాన్ని పాకిస్తాన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. పాలసీ అనేది 2022-2026 కాలానికి సంబంధించిన 5 ఏళ్ల పాలసీ డాక్యుమెంట్ను పాకిస్తాన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరొక ప్రశ్న, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క తాజా వెర్షన్ ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆప్షన్ ఏ 2010, ఆప్షన్ బి 2015, ఆప్షన్ సి 2019, ఆప్షన్ డి 2021. ఆన్సర్ సి 2019 సంవత్సరంలో చేయబడింది. మరొక ప్రశ్న, రాష్ట్రంలోని వర్సిటీల్లో ఉన్నత విద్యాశాఖ మంత్రికి మరిన్ని అధికారాలు కల్పించేందుకు ఏ రాష్ట్ర శాసన మండలి బిల్లును ఆమోదం తెలిపింది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి తమిళనాడు. ఆన్సర్ బి మహారాష్ట్ర. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ మహారాష్ట్ర పబ్లిక్ యూనివర్సిటీ చట్టం 2016 3వ సవరణ బిల్లును ఆమోదించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని వర్సిటీల్లో ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రికి మరిన్ని అధికారాలు ఇవ్వాలని ఈ బిల్లు కోరడం జరుగుతున్నది. విశ్వవిద్యాలయాల ఛాన్సలర్గా ఉన్న గవర్నర్కు మంత్రి సిఫార్సులు చేయడానికి కూడా ఈ బిల్లు అనుమతిస్తుంది. వర్సిటీల ప్రో ఛాన్సలర్గా మంత్రిని నియమించడాన్ని కూడా ఈ ప్రతిపాదన చేస్తుంది. మరొక ప్రశ్న, రేటింగ్ ఏజెన్సీ ICRA ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2022లో భారతదేశం యొక్క వాస్తవ GDP వృద్ధి ఎంతగా అంచనా వేయబడింది? ఆప్షన్ ఏ 12.5%, ఆప్షన్ బి 11%, ఆప్షన్ సి 10%, ఆప్షన్ డి 9%. ఆన్సర్ 9%. ఫైనాన్షియల్ ఇయర్ 2022లో భారతదేశానికి 9.0% GDP విస్తరణ ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ICRA తన అంచనాలను కొనసాగించింది. ఆర్థిక వ్యవస్థ యొక్క అధికారిక మరియు అనధికారిక రంగాల మధ్య ఆకారపు భిన్నత్వం కనిపిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం అనగా 2023లో కూడా ఆర్థిక వ్యవస్థ ఇదే విధమైన 9.0% వృద్ధిని కొనసాగించగలదని రేటింగ్ ఏజెన్సీ అంచనా వేయడం జరిగింది. మరొక ప్రశ్న, 2020-21 సంవత్సరంలో భారతదేశపు జననం అనగా సెక్స్ రేషియో అట్ బర్త్ వద్ద లింగ నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఏ 918, ఆప్షన్ బి 920, ఆప్షన్ సి 937, ఆప్షన్ డి 951. ఆన్సర్ సి 937. భారతదేశపు జనన లింగ నిష్పత్తి జాతీయ స్థాయిలో 19 పాయింట్లు మెరుగుపడింది. 2014-15 సంవత్సరంలో 918 నుంచి 2020-21లో 937కి
పెరిగింది. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క ఇయర్ ఎండ్ రివ్యూ సందర్భంగా ఇది ప్రకటించడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో పథకం దేశవ్యాప్తంగా 640 జిల్లాలను కవర్ చేస్తూ భారతదేశం అంతటా అమలు చేయబడుతోంది. పోషన్ ట్రాకర్ అప్లికేషన్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ యొక్క నిజ సమయ పర్యవేక్షణను నిర్ధారిస్తుంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లుల కోసం అమలు చేయబడుతుంది. మరొక ప్రశ్న, వార్తల్లో కనిపించిన టెల్లీ జెర్రీ బ్రీడ్ ఏ రాష్ట్రానికి చెందిన రిజిస్టర్డ్ స్థానిక కోడి జాతి? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ బి కేరళ. కోళ్ల పెంపకంపై ఆల్ ఇండియా కోఆర్డినేట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని మన్నూతి 2001కి నేషనల్ బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డును కైవసం చేసుకుంది. ICAR నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ టెల్లీ జెర్రీ జాతికి చెందిన పరిరక్షణ మరియు పరిశోధన కార్యకలాపాలకు ఈ అవార్డు అందజేయడం జరిగింది. కేరళ రాష్ట్రం నుండి నమోదు చేయబడిన ఏకైక స్థానిక కోడి జాతి ఇది. మరొక ప్రశ్న, 100% ఫస్ట్ డోస్ టీకాలు వేసిన భారతదేశంలోని మొదటి పెద్ద రాష్ట్రంగా ఏది నిలిచింది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి కర్ణాటక. ఆన్సర్ ఏ తెలంగాణ. 100% ఫస్ట్ డోస్ టీకాలు వేసిన దేశంలోనే పెద్ద రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిన వయోజన జనాభా లక్ష్యం ప్రకారం రాష్ట్రం మొదటి డోస్తో 2.77 కోట్ల మంది పౌరులు టీకా వేయడం జరిగింది. మొదటి డోసులో రాష్ట్రం జాతీయ సగటు కంటే 9% ముందుంది మరియు రెండవ డోసులో జాతీయ సగటు కంటే 3% ముందుగా ఉన్నది. మరొక ప్రశ్న, ARIIA 2021 ర్యాంకింగ్ ప్రకారం సాంకేతిక విభాగంలో భారతదేశంలోని అత్యంత వినూత్న విద్యా సంస్థ ఏది? ఆప్షన్ ఏ IIT కాన్పూర్, ఆప్షన్ బి IIT మద్రాస్, ఆప్షన్ సి IIT బాంబే, ఆప్షన్ డి IIT ఢిల్లీ. ఆన్సర్ బి IIT మద్రాస్. అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్ 2021 అవార్డు జాబితాలో IIT మద్రాస్ సాంకేతిక విభాగంలో భారతదేశంలోని అత్యంత వినూత్న విద్యా సంస్థగా ఎంపికైంది. IITM వరుసగా 3 ఏళ్ల పాటు టాప్ ర్యాంక్ను నిలుపుకుంది. అనగా IIT మద్రాస్ అనేది 3 సంవత్సరాలు మొదటి స్థానంలోనే ఉన్నది. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే మరియు PSG కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ తమ విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచాయి. నాన్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ కింద అగ్ర కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో IGNOU మరియు IIM కోజికోడ్ కూడా నిలిచాయి నాన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ కింద. మరొక ప్రశ్న, నీతి ఆయోగ్ ఏ సంస్థ మద్దతుతో నార్త్ ఈస్టర్న్ రీజియన్ డిస్ట్రిక్ట్ SDG ఇండెక్స్ని విడుదల చేసింది? ఆప్షన్ ఏ UNDP, ఆప్షన్ బి యూనిసెఫ్, ఆప్షన్ సి వరల్డ్ బ్యాంక్, ఆప్షన్ డి WTO. ఆన్సర్ ఏ UNDP సహకారంతో. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం నుండి సాంకేతిక మద్దతుతో నీతి ఆయోగ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ డిస్ట్రిక్ట్ SDG ఇండెక్స్ను విడుదల చేసింది. ఈ సూచిక 8 ఈశాన్య రాష్ట్రాల జిల్లాల పనితీరును కొలుస్తుంది. దేశంలోనే తొలిసారిగా జిల్లాల వారీగా సూచి తయారు చేయబడుతోంది. ఈ SDG సూచిక వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యకలాపాలు, విద్య, ఆరోగ్యం, సంరక్షణను ప్లాన్ చేయడానికి ఒక బేస్గా ఉపయోగపడుతుంది. మరొక ప్రశ్న, అంతరించిపోయినట్లు ప్రకటించబడిన టెకీలా చేపను తిరిగి ఏ దేశానికి పరిచయం చేశారు? ఆప్షన్ ఏ అర్జెంటీనా, ఆప్షన్ బి మెక్సికో, ఆప్షన్ సి చిలీ, ఆప్షన్ డి రష్యా. ఆన్సర్
బి మెక్సికో. అడవిలో అంతరించిపోయినట్లు ప్రకటించబడిన టెకిలా చేప అనగా జోగోనెటికస్ టెకిలా దాని స్థానిక మెక్సికోలో తిరిగి ప్రవేశపెట్టబడింది. 70 మిల్లీమీటర్ల వరకు మాత్రమే పెరిగే ఈ చిన్న చేపను ఇంగ్లాండ్లోని చెస్టర్ జూలోని అక్వేరియంలో పెంచారు. ఆక్రమణ, అన్ని దేశ చేప జాతుల పరిచయం మరియు నీటి కాలుష్యం కారణంగా 2003లో చేపలు అడవి నుండి అదృశ్యమయ్యాయి. మరొక ప్రశ్న, మహిళలు మరియు బాలికలను వెనుకబడి ఉన్నారు. మహమ్మారి ప్రతిస్పందనలో గ్లేరింగ్ గ్యాప్స్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ ఏ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఆప్షన్ బి ప్రపంచ బ్యాంక్, ఆప్షన్ సి అంతర్జాతీయ మహిళలు, ఆప్షన్ డి నీతి ఆయోగ్. ఆన్సర్ యుఎన్ మహిళలు పేరు కింద. ఐక్యరాజ్య సమితి మహిళలు ఇటీవల మహిళలు మరియు బాలికలను వదిలేశారు మహమ్మారి ప్రతిస్పందనలో గ్లేరింగ్ గ్యాప్స్ అనే పేరుతో కొత్త నివేదికను విడుదల చేశారు. నివేదిక ప్రకారం ప్రభుత్వం నుండి మహిళలు కోవిడ్-19 ఉపశమనం పొందే అవకాశం తక్కువ. పిల్లలతో పనిచేసే తల్లులలో కనీసం 29% మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. పిల్లలతో నివసిస్తున్న 20% మంది శ్రామిక పురుషులతో పోలిస్తే ఈ నివేదిక ప్రకారం పిల్లలతో నివసిస్తున్న ఒంటరి మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. మరొక ప్రశ్న, ఇటీవల 200 టెస్ట్ వికెట్లు మైలురాయిని సాధించిన భారత పేస్ బౌలర్ ఎవరు? ఆప్షన్ ఏ మహమ్మద్ షమి, ఆప్షన్ బి రవీంద్ర అశ్విన్, ఆప్షన్ సి రవీంద్ర జడేజా, ఆప్షన్ డి జస్ప్రీత్ బుమ్రా. సమాధానం ఏ మహమ్మద్ షమి. ఇటీవల సౌత్ ఆఫ్రికాలో జరిగిన తొలి టెస్ట్లో మహమ్మద్ షమి 200 టెస్ట్ వికెట్లు మైలురాయిని అందుకున్నాడు. 31 ఏళ్ల బౌలర్ తన 55వ టెస్ట్ మ్యాచ్లో ఈ ఫీట్ సాధించడం ద్వారా భారత పేసర్లలో అత్యంత వేగంగా మైలురాయిని చేరుకోవడంలో 3వ స్థానంలో ఉన్నాడు. అతను ప్రస్తుతం కపిల్ దేవ్ 434, ఇషాంత్ శర్మ 311, జహీర్ ఖాన్ 311 మరియు జవగల్ శ్రీనాథ్ 236 తర్వాత మాత్రమే ఉన్నారు. మరొక ప్రశ్న, గోవాలోని పనాజీలో ఏ ఫుట్బాల్ లెజెండ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఆప్షన్ ఏ సునీల్ ఛైత్రి, ఆప్షన్ బి బైచుంగ్ బుటియా, ఆప్షన్ సి క్రిస్టియానో రొనాల్డ్, ఆప్షన్ డి లియోనల్ మెస్సీ. ఆన్సర్ క్రిస్టియానో రొనాల్డ్. పోర్చుగీస్ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డ్ విగ్రహాన్ని గోవాలోని పనాజీలో ఆవిష్కరించారు. భారత్లో క్రిస్టియానో రొనాల్డో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. దాదాపు 410 కిలోల బరువున్న ఈ విగ్రహం ధర దాదాపు 12 లక్షల రూపాయలు. మరొక ప్రశ్న, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం AFSPA ఏ రాష్ట్రంలో మరో 6 నెలల పాటు పొడిగించబడింది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి నాగాలాండ్, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి సిక్కిం. ఆన్సర్ బి నాగాలాండ్. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం 1958 లేదా AFSPA చట్టం నాగాలాండ్లో మరో 6 నెలల పాటు పొడిగించబడింది. 2021 డిసెంబర్లో నాగాలాండ్లోని ఓటింగ్ విలేజ్ సమీపంలో భద్రతా ఆపరేషన్లో 14 మంది పౌరులు మరియు 1 జవాన్ మరణించారని ఆరోపించిన తర్వాత ఈశాన్య రాష్ట్రం దానిని ఉపసంహరించుకోవాలని కోరుతోంది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణిచివేసేందుకు బ్రిటిష్ వారు తొలిసారిగా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇది సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం 1958. మరొక ప్రశ్న, మహిళల కోసం కొత్త విధానం 2021 ముసాయిదాను భారతదేశంలోని ఏ రాష్ట్రం ఆవిష్కరించింది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి ఒడిస్సా, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. ఆన్సర్ బి తమిళనాడు. తమిళనాడు ప్రభుత్వం ఇటీవల మహిళల కోసం కొత్త పాలసీ 2021ని ఆవిష్కరించింది. ఇందులో పాఠశాలల మరియు కళాశాల మహిళలకు తప్పనిసరి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ వంటి
ఫీచర్లు ఉన్నాయి. ఇది అన్ని ఒంటరి మరియు మహిళలు ప్రధాన కుటుంబాలకు MGNREGS కింద 50 అదనపు వ్యక్తి రోజులను మరియు నమోదిత పార్టీలలో 33.3% ప్రాతినిధ్యాన్ని కూడా ప్రతిపాదిస్తుంది. ఈ విధానం అన్ని రవాణా మార్గాలను మహిళలకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నది. మరొక ప్రశ్న, సాంకేతికతపై ఆవిష్కరణలపై సంగ్రహాన్ని అనేది ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఒక నివేదికను. ఆప్షన్ ఏ వరల్డ్ బ్యాంక్, ఆప్షన్ బి నీతి ఆయోగ్, ఆప్షన్ సి IMF, ఆప్షన్ డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఆన్సర్ బి నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ సాంకేతికపై ఆవిష్కరణలు సంకలనాన్ని అనే ఒక నివేదికను విడుదల చేసింది. ఇన్నోవేషన్స్ ఫర్ యూ క్యాంపెయినింగ్ వ్యవసాయం మరియు అనుబంధ సేవల రంగంలో స్టార్టప్లు మరియు ఆవిష్కరణలపై దృష్టి పెడుతున్నది. ఇది ఎయిమ్ యొక్క అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ మద్దతుతో 70 స్టార్టప్లను కలిగి ఉంది. అటల్ టింకరింగ్ ల్యాబ్ నుండి 41 ఆవిష్కరణలు ది ఇంజనీర్స్ టింకరింగ్స్లో ఉన్నాయి. మరొక ప్రశ్న, భారత సైన్యం యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబొరేటరీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి కేరళ. ఏ రాష్ట్రంలో? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. భారత సైన్యం మధ్యప్రదేశ్లోని మోవ్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబొరేటరీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు సాయుధ బలగాలు ఉపయోగించే పరివర్తన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. ఇది జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ మద్దతుతో భారత సైన్యంచే స్థాపించబడింది. మరొక ప్రశ్న, రేర్ ఎర్త్ మెటీరియల్ను ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి USA. ఆన్సర్ సి చైనా. ప్రపంచంలోనే అరుదైన ఎర్త్ మెటీరియల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. ఇటీవల చైనా రేర్ ఎర్త్స్ గ్రూప్ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు చేయడానికి దేశంలో 3 ప్రభుత్వ యాజమాన్యంలోని అరుదైన ఎర్త్ మైనింగ్ కంపెనీలు ఉన్నాయి. అరుదైన మట్టి పదార్థాల సరఫరా కొనుగోలును చైనా బలోపేతం చేస్తోంది. రేర్ ఎర్త్ అనేది వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మరియు సైనిక పరికరాల ఉత్పత్తిలో కీలకమైన పదార్థాలుగా ఉపయోగించే 17 ఖనిజాల కలయిక. మరొక ప్రశ్న, తూర్పు చైనా సముద్రంలో ఉన్న సెంకాకు ద్వీపం గ్రూప్ నుండి ఏ 2 దేశాలు క్లెయిమ్లు చేస్తున్నాయి? ఆప్షన్ ఏ జపాన్ మరియు చైనా, ఆప్షన్ బి చైనా మరియు ఫిలిప్పీన్స్, ఆప్షన్ సి చైనా మరియు దక్షిణ కొరియా, ఆప్షన్ డి జపాన్ మరియు సింగపూర్. ఆన్సర్ జపాన్ మరియు చైనా. సెంకాకు ద్వీపం తూర్పు చైనా సముద్రంలో జనావాసాలు లేని ద్వీప గొలుసు. ఇది జపాన్ చేత అనేక దశాబ్దాలుగా నిర్వహించబడుతున్నది. ఈ దీవిపై చైనా, జపాన్లు తమ వాదనను వినిపిస్తున్నాయి. జపాన్ మరియు చైనాకు చెందిన సీనియర్ డిఫెన్స్ అధికారులు వారి మొదట ఉన్నత స్థాయి సంభాషణను నిర్వహించారు మరియు భౌతిక సంఘర్షణను నివారించడానికి హాట్లైన్ను ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. చైనా సెంకాకు ద్వీప సమూహాన్ని డయోయు అని పిలుస్తుంది మరియు దీనికి చారిత్రాత్మక హక్కు ఉందని చైనా వాదిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరిన్ని ప్రశ్నలతో కలుద్దాం. థ్యాంక్ యూ.